ఈ సాయంకాల శిలువ ధ్యాన ఆరాధన ప్రారంభించుకుంటే గాను దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి తల్ల వంచి మన హృదయాల కృంభరించి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా పరమ తండ్రి, మరొక రాత్రి కాల సమయంలో మా తండ్రి మీరు మాతో మాట్లాడటానికి మా తండ్రి ఆశపడుతూ మమ్మల్ని మా తండ్రి నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి ప్రతినిత్యము మాతో మాట్లాడి మా ఆత్మల సేద తీర్చడానికి మా తండ్రి మీరు ఉత్సాహపడుతుండగా మా తండ్రి దాన్ని మేము లెక్క చేయట్లేదో మా ప్రభా, మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేసుకుంటున్నాం, వేడుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక్క మారు మా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ సిలువ ధ్యానాన్ని మా తండ్రి ఈ ధ్యానంలో మా ప్రభా మమ్మల్ని నడిపించబోతున్నా నీ కుమారుడు మా సోదరుడు మా ప్రభా మొగలపు జాన్ శ్రీనివాసరావు గారిని మా తండ్రిపై జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవనస్తుడు నీ అందు పట్టుదల కలిగిన వ్యక్తి మా ప్రభా, ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలకు సేద తీర్చండి, నీ వాక్యంతో మమ్మల్ని వెలిగించండి. నీవే స్తుతి మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ ఆరాధనలో కొంచెం సేపు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. అజ్ఞాతను ఆ స్తుతి ఆరాధనలో మనం నడిపించమని ఆహ్వానిస్తూ ఉన్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం. సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్ అనువాద స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం.
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆమేననువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కట్టయైన యేసయ్యా మనండా. విశ్వాసమునకు కట్టయైన యేసయ్యా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, చెప్పండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా. యెరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండా.
యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమపరచెదం అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమపరచెదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెని బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెని యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 81వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 31వ కీర్తన, భజన చేయొచ్చు భక్త బాలక, ప్రస్తుతిత్తు నీ నామమున కీర్తన పాడుకుందాం. భజన చేయుచు భక్త బాలక, ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు
భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును రుజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకోను భజన చేయుచు భక్త పాల ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలేనో బాగుగా ధరణినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైనా మా కొరకు నీ ప్రాణము నర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడ నైనను చేరదీసి ప్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు ఇంతయనివో నింపనిలలో ఎవనికి సాధ్యంబు కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపు. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపు. అదే విధంగా నిలబడిండి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్పిచ్చేటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానము నిత్య జీవమును నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి ఉండి మన దైవ గ్రంథంలో నుంచి 46వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో సముద్రములలో పర్వతములు గుడిగినను వాటి జలములు ఘోషించుచు
నురుగు కట్టినను ఆ పొంగు నాకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేస్తున్న కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములను కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. పాత నిబంధన ఇంతనే. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. అయితే కూర్చోనండి. ఈ శిలువ ధ్యానం కోసం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు విందాము. లేవి కాండము 20వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చదువు. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన లేవీ కాండము 20వ అధ్యాయము 22 వచనముల నుంచి 24 వచనముల వరకు. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుతున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మును ఏర్పరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడి వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ. రెండవ పాఠంగా యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువు. లెంట్ సీజన్లో నూతన నిబంధనలు ఏర్పాటు చేయబడిన యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ధ్యానించుకుందామండి. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రికాల సమయంలో ఈ సోమవారం నుంచి శనివారం వరకు యువజనుల వారోత్సవాల్లో ఉన్నాయి. ఈ వారం అంతా యవనస్తులే మనతో శిలువ ధ్యానం చేయబోతూ ఉన్నారు. మొదటిగా వారిలో మన ప్రియ సోదరుడు మరి మొగలపు
జాన్ శ్రీనివాసరావు గారు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ ధ్యానానికి సిద్ధపాటుగా మన కీర్తన పుస్తకాల్లోంచి 193వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 72వ కీర్తన, చూడారే సిలువను వేలాడు యేసయ్యనే కీర్తనను ధ్యానపూర్వకంగా పాడుకుందాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబునే కదా. నా రాజు చేతులలో కూచిలను చూడారే సిలువను వేలాడు యేసయ్యను, దురితాంపు తలపులే పరమ గురు శిరముపై నెనరులేకము తెనయ ముండ్ల కిరీటమై చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపములు పరమ రక్షకుని పాదములలో వీకులు చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేక్ష తోడగుడు నాదు చేత పడకలే పరమ గురుని ప్రక్కలోని బల్లే కోటులు చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మహేశే, కృపగల మా ప్రభా, నాయన తండ్రి దేవ, నీకు వందనములు, స్తోత్రం నాయన. లెంట్లోని 23వ దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు నాయన. ఇప్పుడు వాక్యం చెప్తున్నటువంటి నాకు మీ ఆత్మతో మీరే అభిషేకించండి నాయన తండ్రి. నా నోటిని మీరే పూరగా వాడుకున్నాను నాయన తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనములు నాయన. వాళ్ళకి గ్రహించగలే మనసు, వినగలే చెవులను కూడా మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా త్రియేక దేవుడికి నాకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ గారికి, పెద్దలకు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనం. ఈ పాఠ్యభాగానికి నేను ప్రిపేర్ అవుతున్న టైంలో నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది హెవెన్లీ లవ్ అండ్ ఎర్త్లీ హేట్రెడ్. హెవెన్లీ లవ్ అండ్ ఎర్త్లీ హేట్రెడ్ అన్నది నాకు ఈ పాఠ్యభాగాలు చదువుతున్నప్పుడు అనిపించింది. ఇక్కడ మరొకటి నేను గమనించింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులకి మధ్య ఎడబాటు జరుగుతుంది అన్నట్లు నాకు అనిపించింది. ఎవరు ఏమనుకోద్దు, స్టార్టింగే ఈ ఎడబాటుతో స్టార్ట్ చేస్తున్నానని. మనందరికీ కూడా మన పర్సనల్ లైఫ్స్లో ఏదో ఒక సందర్భంలో మన ప్రియుల్ని కానీ మన ఆత్మీయులతో కానీ ఒక ఎడబాటు వచ్చినప్పుడు మనం మనసులో ఫీల్ అయ్యేటువంటి ఆ ఫీలింగ్ మన అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మన జీవితాల్లో లెంట్ ధ్యానాలు చాలా చూసాము. అండ్ అట్ ది సింపుల్గా కాంటెక్స్ట్ మనకు తెలిసింది, యేసు ప్రభు వారు వచ్చారు, మన కోసం మన పాపాల నిమిత్తం శ్రమ పడ్డారు, సిలువ వేశారు. ఆయన రక్తంలోనే మనము పాపాలన్నీ కనబడ్డాయి. మనం రేపొద్దున రక్షణ పొందుకున్నటువంటి రేపొద్దున మనం ఆయన్ని చూడబోతున్నాము రానున్న కాలంలో అన్నది మనందరికీ తెలిసిన సువార్తే. ఈ సువార్తలో ఇక్కడ చూసినట్లయితే శిష్యులు యేసు ప్రభు వారు హెచ్చరిస్తున్నారు. 13వ అధ్యాయం నుంచి కూడా చెప్తూనే మేడ మీద ప్రసంగం అన్నది జరుగుతుంది. ఇదే ఈ చాప్టర్తో మేడ మీద ప్రసంగం అన్నది అయిపోతుంది.
ఇదే కాంటెక్స్ట్ అంతా మనకి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో అన్నీ తెలుసు. చివరి మీకు జస్ట్ మనం ఒక ఇమాజినేషన్లోకి వెళ్దాం. ఇమాజినేషన్లో ఏమీ లేదు, జస్ట్ సింపుల్ థింగ్. పాస్ ఓవర్, పస్కా పండుగ మీల్ అయిపోయింది. మీల్ అయిపోయాక అక్కడ శిష్యులు అందరూ కూడారు. పస్కా పండుగ మీల్లో 12 మంది ఉన్నట్టు శిష్యులకి మనకు తెలుసు. అందులో ఎవరైతే యేసు ప్రభు వారిని అప్పగించడమై ఉన్నాడో కూడా ఆయన కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మీల్ అయిపోయిందో, ఆ కార్యక్రమం అయిపోయాక తన యొక్క కోరికను తీర్చుకోవడానికి ఆ బిట్రేయర్ ఎవరైతే యేసు ప్రభుని అప్పగించనై ఉన్నాడో అతను ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. జస్ట్ ఇమాజిన్ ఆ 11, అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల సంఖ్య 11 అనుకుందాం. ఈ 11 మందిలో అక్కడ మనం కూడా ఉందాం అనుకుందాం. ఆ పక్కన ఉన్నాము, లేకపోతే ఆ శిష్యుల దగ్గరే ఉన్నాము అని మనం ఒకసారి ఆలోచించుకోం. అక్కడ ఉన్నట్లయితే ఆయనతో మనం ఎన్నేళ్ళు ట్రావెల్ చేసి ఉంటామండి. మనం కూడా ఆయనతో శిష్యుల్లాగా ఆయనతో ఉండుంటే 3 years ట్రావెల్ చేస్తాం యేసు ప్రభు వారితో. మనకి ఏం తెలుసు ఈ 3 years? కానీ యేసు ప్రభు వారికి రానున్నటువంటి కాలంలో ఏమైతే కొన్ని గంటల్లో జరగబోతుందో అదంతా దేవునికి తెలుసు. కానీ అది ఆలోచించినప్పుడు ఈ శిష్యులు ఎలా ఫాలో అయ్యారు? ఆయన్ని విశ్వాసంతో ఫాలో అయ్యారు ఈ 3 years. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న శిష్యులతో యేసు ప్రభు వారికి ఎడబాటు అన్నది జరగబోతుంది. అందుకనే యేసు ప్రభు వారు సమయాన్ని తీసుకొని శిష్యుల్ని ఆయనకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రానున్నటువంటి కాలంలో, రానున్నటువంటి కొన్ని గడియల్లో, రానున్నటువంటి రోజుల్లో అంటిల్ ద సెకండ్ కమింగ్ వరకు ఏమైతే సిచ్యువేషన్స్ వస్తాయో ఈ అన్నిటి గురించి శిష్యుల్ని ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే మనల్ని కూడా, విశ్వాసులైనటువంటి మనల్ని కూడా ప్రిపేర్ అవ్వమంటున్నారు. ఇక్కడ మోస్ట్ సాడెస్ట్ థింగ్, యేసు ప్రభు డిసైపుల్స్ ఆయన యొక్క శిష్యులతో చెప్తుంది ఏంటంటే, హీఈస్ గోయింగ్ అవే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నానని చెప్తున్నాడు. చాలా మంది శిష్యులు యేసు ప్రభు వారిని ఎలా వెంబడించారంటే, యేసు ప్రభు వారు ఒక్క ఇన్విటేషన్, ఒక్క ఆహ్వానం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? కమ్ ఫాలో మీ, నన్ను వెంబడించండి అని చెప్పాడు. వెంబడించండి అని చెప్పినప్పుడు ఈ ఇన్విటేషన్ నోట్తో చాలా మంది యేసు ప్రభు వారిని వెంబడించినట్లు మనం చూస్తున్నాం. కానీ జీసస్ యొక్క ఎండింగ్ నోట్, ఈ జర్నీ యొక్క ఎండింగ్ నోట్ని మనం ఆలోచించినట్లయితే, ఎండింగ్ వర్డ్స్, వేర్ ఐ ఆమ్ గోయింగ్ యూ కెనాట్ ఫాలో మీ బట్ యూ విల్ ఫాలో లేటర్. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు మీరు రాలేరు, కానీ తర్వాత మీరు వస్తారని, ఇటువంటి ఎండింగ్ నోట్, ఎండింగ్ వర్డ్స్తో ఆయన ఎండ్ చేసినట్టు చూస్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 3 years శిష్యుల యొక్క జర్నీలో దేవుని యొక్క ఫిజికల్ అపీరియన్స్ లేకుండా ఉండబోతున్నారు రానున్నటువంటి కొద్ది గడియల్లో, అంటిల్ ద సెకండ్ కమింగ్. ఏమవుతుంది ఇప్పుడు? వాట్ వుడ్ బి ద డిసైపుల్స్ డూ వితౌట్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్? ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా ఎట్లా ఎదుర్కోబోతున్నారు అన్నది మనం ఆలోచించినట్లయితే, శిష్యులు యేసు ప్రభు వారి మీద డిపెండ్ అయినట్టు ప్రతి ఒక సంఘటనలోనూ మనం చూడటం అన్నది జరుగుతుంది. ఆయన వీళ్ళు శిష్యులతో పాటు ఆయన దోణెక్కి వెళ్తున్నప్పుడు, సముద్రం అలలతో నిండి ఉన్నప్పుడు, తుఫాను, గాలి ఇదంతా వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వాటిని నెమ్మలించినట్టు మనం చూస్తున్నాం. అలాగే పేతురు యొక్క అత్త అస్వస్థతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి స్వస్థపరిచారు. ప్రతి విషయంలోనూ శిష్యులకి తోడై ఉన్నారు. శిష్యులు కూడా యేసు ప్రభు వారి మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆఖరికి శిష్యులు ఏమని అడిగారు? వెన్ డిసైపుల్స్ వాంటెడ్ టు లెర్న్ హౌ టు ప్రే, దేవ ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించంటే, జీసస్ ఆ ప్రార్థన కూడా వారికి నేర్పించారు. నేర్పించినట్టు మనం లూకా సువార్త 11:1-4 మనం చూస్తున్నాం. అండ్ నౌ 3 years ఈ ట్రావెలింగ్ అన్న శిష్యులతో జరిగాక దేవుడు అనౌన్స్ చేస్తున్నాడు, ఐ ఆమ్ గోయింగ్ టు హిమ్ హూ సెంట్ మీ. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్తున్నానని యేసు ప్రభు వారు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేశాక ఇక్కడ మనం మొదటి వచనంలో చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, మీరు అభ్యంతర పడకుండా ఉండవలనని
ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు తన శిష్యులకు ధైర్యం ఇస్తున్నారు, మీరు అభ్యంతర పడకూడదని. ఇన్ జనరల్ గా మనకి ఎటువంటి సమయాల్లో ధైర్యం కావాల్సి వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే, మనం భయపడినప్పుడు, బలహీన సమయంలో ఉన్నప్పుడు, కృంగిన వేళల్లో మనం ఉన్నప్పుడు మనకి ఎటువంటి ధైర్యం అన్నది, కలవరం అన్నది మన మనసుల్లో కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి కలవరము, భయము, బలహీన గడియలు, కృంగిన సమయం వస్తుందంటే సాతాను వేసే ఒక ఆయుధం అది మన మీద, అది ఒక కన్ను వేసినట్టు మనం అనుకోవాలి. ఆ సమయంలో విశ్వాసులైనటువంటి మనము విశ్వాసం నుండి తొలగిపోకూడదు. మనము కృంగిపోకుండా పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనము అడగాలి. అందుకే నా విషయమై మీరు అభ్యంతర పడకండి అని చెప్తున్నారు. ఒకసారి ఆయనతో పాటు ఉన్నాము. యేసు ప్రభు యొక్క శ్రమ, సిలువ శ్రమ అంతా చూసాం మనం. దూరం నుంచో ఎక్కడి నుంచో శిష్యులం కదా, చూసాం అనుకుందాం. చూసాక అప్పుడు మనకి ఎట్లా ఉంటది ఆ ఏరియాలో? రోమా ప్రభుత్వంలో కానీ, ఆ యూదుల మధ్యలో కానీ మనం సంచరించాలంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా భయంగా ఉంటుంది. రేపు పొద్దున్న ఎవరన్నా మనల్ని చూసి గుర్తుపడితే మన పరిస్థితి ఏంటో అన్నట్లు భయంగా ఉంటుంది. ఇటువంటి భయాల నుంచి శిష్యులు కరవలపడకుండా, అభ్యంతర పడకుండా ఉండటానికి అందుకే యేసుప్రభు వారు పునరుద్ధానము తర్వాత కూడా శిష్యులకు ప్రత్యక్షమై వారిని ధైర్యపరిచాడు, కలవరపడకుండా ఉండమని. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకుండా ఉంటే ఎట్లా ఉంటది? లోకానికి రాకుండా ఉన్నామనుకోండి, అసలు పాపం అంటే ఏమిటో కూడా తెలియదు కదా మనకి. పాపం అంటే కూడా మనకి తెలియదు. ఈ పాపం యొక్క ఎఫెక్ట్ ఎంత ఘోరమైందో కూడా మనకి తెలియదు. హ్యాపీగా ఎంచక్గా ఎలా మామూలుగా ఎలాగో ఉండేవాళ్ళు మేము. నేను ఇమాజినేషన్ చేయలేదు ఎట్లా ఉంటుందని. ఇక్కడ శ్రమల్లో గుండా మనం వెళుతున్నామంటే మనకి ఆ శ్రమలను సహించే సహనం, ఓర్పు ఇవ్వమని ఆ దేవుణ్ణి మనం అడగాలి. అప్పుడే మనం దేవుడిచ్చే బహుమానాన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం పొందుకోగలం. మనం దేవుని విషయమై అభ్యంతర పడొద్దని చెప్తున్నారు. 2వ వచనంలో మనం చూసినట్లయితే, వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ఇక్కడ చూసినట్లయితే కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. మిమ్మల్ని సమాజ మందిరంలోంచి వెలివేస్తారు, చంపుతారు. చంపాక ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేవుని సేవ చేస్తారని. మిమ్మల్ని చెరసాలకు అప్పగిస్తారు, చంపుతారని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈ వెలివేత, ఇక్కడ మనకు ఒక వర్డ్ వెలివేత అన్నది కనిపిస్తుంది, చాలా భయంకరమైనది. ఒకసారి మనము ఊరిలో కానీ లేకపోతే మనం ఉన్నటువంటి ప్రదేశంలో కానీ ఈ వెలివేత గురించి ఆలోచించినట్లయితే చాలా భయంకరంగా ఉంటుంది. మనం తట్టుకునేటువంటి శక్తి మనకు ఉండదు. మనకందరికీ తెలుసు ఒక ఉపమానము, స్టోరీ. ఒక యేసు ప్రభు వారు చేసినటువంటి మిరాకిల్, పుట్టుగుడ్డివాడిని స్వస్థపరిచారు. పుట్టుగుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అడిగారు, మీ ఓడు ఇలా స్వస్థపడ్డాడు కదా అంటే, మాకేం తెలుసు, మాకు తెలీదు అని చెప్తారు. వాడు వయసుకు వచ్చిన వాడు కదా, వాడినే అడగండి అంట. ఎందుకు ఈ విధంగా చెప్పారు అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఉంటది బైబిల్లోనే మనకి. యూదులకు భయపడి ఆయన యేసుక్రీస్తు ఎవరైనాను ఒప్పుకునేలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేయును. ఎప్పుడైతే యూదులకు భయపడ్డారు ప్రజలు, ఏమని? అట్ ద ఎండ్ ఎవరైతే అంగీకరిస్తారో అల్టిమేట్గా వాళ్ళకి వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే వాళ్ళని వెలివేయటం. అలాగే ఈ యూదులకి ఈ వెలివేత అన్నది చాలా అవమానకరమైనటువంటి శిక్ష. అలాగే మరి యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే, అధికారులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచే గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇది కూడా యోహాను సువార్త 12:42లోనే ఉంటది. అధికారులు అనేకులు విశ్వసించారు కానీ ఒప్పుకుంటే వెలివేయబడతామేమో అని ఆయన్ని ఒప్పుకోలేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే
ఇక్కడ మనకి ఈ వరుసలో ఇస్తున్నటువంటి ఉపదేశం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని కొరకు ఇక్కడ అంటున్నారు గొప్ప కార్యాలు చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారంట. అదే మతం యొక్క పిచ్చి, మత మూఢత్వము, మత మౌఢ్యము అంటే వాళ్ళు హింసిస్తూ కూడా దేవునికి గొప్ప కార్యాలు అని అనుకుంటున్నారు. విశ్వాసులను చంపటానికి, యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి గల కారణం ఏమిటని మనం ఆలోచించినట్లయితే, ఆనాటి యూదులు యేసు ప్రభు వారిని వారు దేవునిగా గుర్తించలేదు, అంగీకరించలేదు. కానీ యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేను దేవుని కుమారుని అని అంటారు. అని అంటే వీళ్ళేమన్నారు యూదులు, నువ్వు దేహదోషం చేస్తున్నావయ్యా అని అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యూదులందరూ కూడా యూదుల సాంప్రదాయంలో వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మెస్సయ్యగా వచ్చారని వారు గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మూర్ఖతలోను, ఒక మత పిచ్చిలోను వాళ్ళు ఉన్నారు కాబట్టి. కొంతమందికి మతం అనేది ఒక మూఢభక్తిలాగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. కొన్ని నెలల క్రితం మనం సంఘం అంతా కూడా ఒక దాని గురించి, ఒక విషయమే మనం ఏకమై ప్రార్థన చేసినట్టు మనకి తెలుసు. వాళ్ళు శిరఛేదనం చేసి అక్కడ ఉన్నటువంటి కర్రలకి వాళ్ళ యొక్క తరలను పెట్టినప్పుడు మనం ఎంతో దుఃఖించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళది అంత మూఢభక్తి. వాళ్ళు ఏదో చేస్తున్నాము, మంచిగా చేస్తున్నాము అని చెప్పి ఈ భక్తి ద్వారా, మూఢ ఆలోచనల ద్వారా, మూఢ మూర్ఖత్వం ద్వారా, మత మూర్ఖత్వంతో వాళ్ళు అలా చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా యేసుప్రభు వారు మనకి ఈ వచనాల ద్వారా ముందే తెలియజేశారు. మనల్ని హెచ్చరిస్తున్నారు, కలవరపడకుండా ఉండమని చెప్తున్నారు. ఇక్కడ సంఘం గురించి కూడా, మందిరముల గురించి, సమాజ మందిరముల గురించి కూడా మాట్లాడారు. అసలు ఇక్కడ మనకి సంఘంగా మనం ఏం చేస్తున్నామని ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ సంఘం యొక్క పని ఏమిటంటే, ఏ లోకంలో ఉన్న వారిని అందరినీ కూడా క్రీస్తు దగ్గరికి, వాళ్ళందరినీ కూడా మనం క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. ఇదే సంఘం ప్రయాసపడుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఇదే పని సంఘం చేస్తూ ఉంది. కొందరు ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యాన్ని ఏమీ చేయలేకపోతున్నారు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ప్రకటించే వారిని, సేవకులకి ఆటంకాల్ని కలుగు చేస్తున్నారు. కొంతమంది నమ్మకమైన సేవకుల్ని ప్రోత్సహించరు, కానీ లౌకిక వాక్చాతుర్యం గలవారిని కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. నమ్మకమైన సేవకులు మానేసి లౌకిక వాక్చాతుర్యం. సో లౌకిక వాక్చాతుర్యం అన్నది మీ అందరికి తెలిసిందే కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ వన్. వారిని ప్రోత్సహిస్తున్నారు. వాక్యం కోసం నిలిచే వారిని ఈ లోకము, లౌకిక వాదము అభ్యంతరాలుగా చూపిస్తుంది. ఎప్పుడు కూడా మంచి చెప్తే నచ్చదని అంటారు కదా జనరల్గా, అట్లానే ఉంది. వాక్యం కోసం నిలిచే వారిని కూడా ఈ లోకము లౌకిక వాదంతో అభ్యంతరాలు కలిగజేస్తుంది. ఒక విశ్వాసి యొక్క ప్రయాణం ఎట్లా ఉంటదంటే, సముద్రంలో ఒక దోణి లేకపోతే ఒక పడవ మీద చేస్తున్నటువంటి ప్రయాణం లాగా ఉంటది. అలలు కొడుతూ ఉంటాయి, తుఫాన్ వస్తూ ఉంటది. అప్పుడప్పుడు మనం గమ్యం ఏంటో తెలీదు, లైట్ హౌస్ కనిపించదు. ఇట్లాంటి ప్రయాణాలు మనం, ఒక విశ్వాసి యొక్క ప్రయాణం ఇలా జరుగుతూ ఉంటుంది. అద్దరికి చేరే వరకు మనం భయపడుతూనే ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇదే విధంగా ఇశ్రాయేల్కి దేవుడు ఇస్తున్నటువంటి ప్రామిస్ ఏంటంటే, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తానని చెప్పాడు, కానాన్ దేశానికి. అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. వాళ్ళ ఆచారాలను బట్టి నడుచుకొనవద్దు అంటున్నారు. వాళ్ళ ఆచారాలు బట్టి నడుచుకోవద్దు, అవి నాకు అసహ్యమైనవని చెప్తున్నాడు. మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో వాళ్ళ ఆచారాలన్నీ, మత ఆచారాలు అవన్నీ ఫాలో అవ్వద్దు, అవన్నీ మూర్ఖతతో నిండి ఉన్నవని తెలియజేస్తున్నారు.
ఎందుకు ఈ విధంగా సమాజ మందిరంలోంచి వెలివేసి చంపుతూ దేవుని సేవ చేయుచున్నారు అని అనుకుంటున్నారు అని మనం ఆలోచించినట్లయితే కింద అంటున్నాడు, దాని వెంటనే దాని యొక్క ఆన్సర్ చెప్తున్నారు. ఇదంతా యేసుప్రభు వారు చెప్పిన మాటలు. ఈ 6 వచనం, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒకటి రాస్తున్నారు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచు, అయినను వారి ఆసక్తి జ్ఞానసారమైనది కాదు, స్వనీతిని స్థాపింప దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళ యొక్క ఆసక్తి జ్ఞానం ఎలాగుందంటే స్వనీతిని స్థాపించడానికి అది ఉంది, కానీ దేవుని నీతికి అది లోబడి ఉండలేదు. అదే విధంగా కీర్తన గ్రంథం మనం చదువుకున్న దాంట్లో చెప్తాడు, ఊరకుండి నేనే దేవుణ్ణని తెలుసుకొనిడి అంటున్నాడు. దానియేలు గ్రంథంలో మనకు అందరికీ తెలిసినటువంటి ఒక స్టోరీ ఉంటుంది. స్టోరీ అనకూడదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉంటారు. ఏమంటారు, రాజు ఆజ్ఞయిస్తాడు, ఏమని, నేను చేసినటువంటి బంగారు ప్రతిమకి మీరు అందరూ మోకరించాలి అని. కానీ దేవుని బిడ్డలైనటువంటి వీళ్ళు ఆ విధంగా చేయరు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి రాజు కంప్లైంట్ ఇస్తారు, పబ్బులో నుంచి నువ్వు తెచ్చినటువంటి వీళ్ళని నువ్వు అధికారులుగా నియమించావు, వీళ్ళేమో వచ్చి నీ ప్రతిమకి బంగారు ప్రతిమకి వీళ్ళు నమస్కారం చేయట్లేదు, సాగిలు పట్టలేదు అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఎందుకు సాగిలు పడలేదు అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞకి లోబడ్డారు, దాన్ని పాటించారు. ఇలాగా దేవుని వారి తండ్రిని తెలుసుకొనలేదు అని మనం ఆలోచన రాగానే మనకి ఫస్ట్ బ్రెయిన్ లో తట్టే వ్యక్తి ఎవరంటే సౌలు వస్తాడు. సౌలు పౌలుగా మారకముందు ఎంతలాగా చేశాడో మనకి తెలుసు. ఎలా చేశాడు, ప్రభు యొక్క శిష్యులను బెదిరించి హత్య చేయుటను ఎలాగా అని చూస్తే ప్రాణాధారమైనట్టుగా చేశాడు. ఎంతలాగా దేవుని యొక్క సేవకుల్ని శిష్యుల్ని బెదిరించి హత్య చేశాడంటే అది ప్రాణాధారమైనట్టుగా చేశాడు. కానీ అటువంటి పౌలుని దేవుణ్ణి ఎరిగిన తరువాత దమస్కు మార్గంలో తన యొక్క జీవితము ఎలా మారిందో కూడా మనము చూస్తున్నాం. 4వ వచనంలో మనం చూసినట్లయితే, అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పుతానని మీరు జ్ఞాపకం చేసుకునేలాగన ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటి కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఈ యేసు ప్రభు వారు స్టార్టింగ్ చెప్పలేదండి శిష్యులతో, నేను మీతో కూడా ఉన్నాను కాబట్టి ఈ విషయాలు నీకు చెప్పలేదు అయ్యా, శిష్యులందరికీ చెప్పినాడు. చెప్తుంటే యేసు ప్రభు వారు నాకు అనిపించింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఎవరిని శిష్యుల జోలికి వెళ్ళలేదు, ఎవరు కూడా శిష్యుల్ని హింసించినట్టు మాట అన్నట్టు లేదు. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నుంచి వెళ్ళనై ఉంటున్నారో అప్పుడు శిష్యులకు రానన్నటువంటి హింస గురించి, ఎడబాటు గురించి కూడా ఆయన ముందుగానే తెలియజేస్తున్నట్లు చూస్తున్నాం. 5వ వచనంలో, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడను నన్ను అడగట్లేదు. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఆయన పంపిన వాని దగ్గరికి వెళ్ళుచున్నానని చెప్తున్నాడు. శిష్యులకి ముందు నుంచి కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ విధంగా హెచ్చరిస్తున్నట్టు మనం చూస్తాం. ఇంకా కొంతకాలమే నేను మీతో కూడా ఉంటాను, నేను మీ మధ్య నేను కొంతకాలమే ఉంటాను అని దేవుడు చెప్పినట్టు మనం 13వ అధ్యాయం నుంచి మనం చదువుకుని వస్తే ఆ విధంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను పంపిన వాని దగ్గరికి వెళ్తున్నాను ఈ విధంగా చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. ఇక్కడ నేను వెళ్తున్నానంటే మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నాను అని అడగట్లేదు. ఎందుకని అడగట్లేదు అంటే మీ హృదయాలని దుఃఖముతో నిండి ఉన్నాయి ఈ సంగతులు చెప్పినప్పుడు. ఈ యేసు ప్రభు వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, రేపు జరగబోయేటువంటి ధ్యానాంశంలో మనం చూడబోతున్నాం. ఆదరణకర్తని మీ దగ్గరికి సత్యస్వరూపి యొక్క ఆత్మను, ఆదరణకర్తని హోలీ స్పిరిట్ ని
పరిశుద్ధాత్మను మనకి పంపబోతున్నారని మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు వెళ్ళిపోవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం. యేసు ప్రభు వారి యొక్క సిలువు బలియాగం మనకి ఈ లోకాన్నంతటికీ కూడా ఆయన యొక్క రక్షణలో నడిపించడానికి ప్రయోజనకరమైనటువంటిది. ఆయన ఈ లోక పాపములను మోసుకుని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. మన అందరి పాపాల కోసం యేసు ప్రభు వారు సిలువలో వెల చెల్లించారు. ఆయన రక్తం చిందించడం ద్వారా మనందరి పాపాల నిమిత్తము కూడా యేసు ప్రభు వారు సిలువలో వెల చెల్లించారు. ఈ రక్తములో మన పాపాలన్నీ కడుక్కోవడం ద్వారా మనము మోక్ష రాజ్యానికి చేరేటువంటి మార్గాన్ని ఆయన సరళం చేశాడు. మోక్ష రాజ్యంలో ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో, అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో ఏమని చెప్పారంటే, చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనేను, చెప్పరా దుఃఖముతో తప్పదు నాకీ మరణమనేను, పడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. ఈ దుఃఖము ఈ ప్రయాస నేను తప్పదని శిష్యులకి ముందుగానే హెచ్చరించాడు. ఆయన యొక్క రాకడకు మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు స్వామితో కలిసి ఆ చివరి భోజన సమయంలో మనం కూడా అక్కడే ఉన్నట్టు ఊహించుకోమని జాన్ గారు చెప్పినప్పుడు, మనం ప్రతిసారి శ్రమల కాలంలో పాడుకునే పాట, మరి ముఖ్యంగా మాండీ థర్స్డే పాడుకునే పాట, నా యేసుని సిలువ వేయు సమయమున నీవు అక్కడ ఉన్నావా అనే పాట గుర్తు వచ్చింది. మనము ఈ లోకాన్ని, ఈ లోక ఆశలను, ఈ లోక సౌఖ్యాలని విడిచిపెట్టకపోతే పరలోక ఆనందం ఉండదనే సత్యాన్ని మరొకసారి మనం విన్నాం. ఈ లోకంతో మనం నడిస్తే యేసయ్యతో మనం నడవలేం. ఆ సత్యాన్ని గుర్తు చేసిన జాన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. రేపటి దినాన తిరిగి 7 గంటలకు మనం సిలువ ధ్యానంలో మరలా కలుసుకుంటాము. రేపటి దినాన్న అజయ్ మనల్ని ఆ ధ్యానంలో నడిపించబోతున్నాడు. అజయ్ కోసం ప్రార్థన చేయమని మీకు మనవి చేస్తున్నాను. అలాగే మనతో పాటు ఈ సిలువ ధ్యానంలో మన ప్రియులు 11 మంది ఆన్లైన్లో, తమ్మండుగురు, మనతో కలిసి ఇంకో 2 ఆన్లైన్లో తమ్మండుగురు ఉన్నారు. మరి వారందరికి కూడా ప్రత్యేకమైన ఆశీస్సులు, ధన్యవాదాలు. రేపటి సమయాన్ని గుర్తు చేసుకుని, అలాగే ఈ ఆరాధన అయిన తర్వాత జాన్ శ్రీనివాసరావు గారు మనకు స్నాక్స్ కూడా స్పాన్సర్ చేశారు. వారికి
వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం ప్రార్థనలో గడుపుదాము. ఎవరన్నా ప్రత్యేకమైన పాట పాడాలనుకున్నా, ప్రార్థన చేయాలనుకున్నా దయచేసి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నా. విజయ్ గారు ప్రత్యేకమైన పాట. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా నాతో ఉండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసు నాతో ఉండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. భూమి మార్పు నొందినను, పర్వతములు మునిగినను, జలములు ఘోషించినను, నురుగు కట్టి పొంగినను. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసు నాతో ఉండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసు నాతో ఉండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. ఆ పట్టణములో ప్రభు ఉండగా, దానికి చలనము లేదు. అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. అరుణోదయమున నా ప్రభువే నిజ సహాయకుడు. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసు నాతో ఉండగా. భయమే లేదు, దిగులే లేదు, లోకమేమైనా యేసు నాతో ఉండగా. నా దేవుడే నా ఆశ్రయ దుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. ఆపదలో నమ్మదగిన సహాయము, ఆపదలో నమ్మదగిన సహాయము. థ్యాంక్ యూ విజయ. ఎవరన్నా ప్రార్థన చేయడానికి ఆసక్తి గలవారు ఉన్నారా? కేజీఆర్ గారు. ప్రభు ప్రార్థనలో అందరం లేచి ప్రార్థించుకున్నామండి. సర్వశక్తి మిక్కిలి కృపా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమగల దేవా, కృపామయుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవా, పవిత్రమైన పాదముల చెంత, నీ బంగారు పాదముల చెంత ఈ రాత్రి సమయంలో, సాయంకాల సమయంలో నానైనా కొద్దిసేపు నానైనా ఈ యొక్క శ్రమల కాలంలో నిన్ను ధ్యానించుకుంటే ఇటు సమయం మాకు ఇచ్చిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు, 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 వందనములు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో నా ప్రభా నీ ప్రియకుమారుడు
మరి జాన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ప్రేమిడను వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం, వందనాలు ప్రభా. నాయన ఆ వాక్యం విత్తిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు. నాయన ఆ వాక్యాన్ని మా మనసులో భద్రముగా మేము నెమరు వేసుకుంటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వినిన ప్రతి వాక్యాన్ని కూడా మర్చిపోకుండా నా ప్రభా, ప్రతి దినము వింటున్నాం దేవా. నా నాయన ఆ వాక్యాన్ని నా తండ్రి విడిచిపోకుండా నా నాయన మా మనస్సులో పదే పదే ధ్యానించుకునే జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రములు తండ్రి, వందనాలు. నా ప్రభా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మరి మా యొక్క సంఘం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నా నాయన ప్రతి కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. ప్రతి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. నాయన జూమ్లో మరి ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాల్లో ఉండి నాయన వింటున్న వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు తీర్చండి. ఈ శ్రమల కాలంలో ఎవరెవరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో వారందరినీ నా ప్రభు నీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాం. వారి యొక్క కోరికలు ఏమై ఉన్నాయో నా తండ్రి నీవు ఎరుగున్న దేవుడు కనుక నా ప్రభు, మరి ఏ యొక్క శ్రమలు పడుతున్నారో, మరి ఏ అవసరతల్లో ఉన్నారో నా తండ్రి, మరి ఏమేమై అస్వస్థతో బాధపడుతున్నారో నీవు ఎరిగిన దేవుడు కనుక వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాం, మా సంఘం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి మా దేశం కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నా ప్రభువా. మా అవసరతలు ఏమేమైనా తెలిసిన దేవుడు కనుక నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. అనేక విధములుగా నా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. మా గృహాల్లో చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి చేరు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఆత్మను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి. మా సంఘ కాపర్లను నా తండ్రి వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నా నాయన మరి సునీల్ బారు గారికి, నా తండ్రి మరి చిన్న పాస్టర్ గారిని, నా తండ్రి వారి కుటుంబాలని నా నాయన నీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం. సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు మేలులతో నింపమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నీకే వందనాలు, స్తోత్రం. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని, ఇదిగో ఈ రాత్రి సమయంలో మేము తిరిగి మా గృహాలకు చేరినై ఉండగా నాయన నీ తోడును నీ కృపను మాపై ఉంచమని, మా కుటుంబాల్లో నన్నిటినీ నా తండ్రి మీ యొక్క కృపతో కనికరించి కాపాడమని రానయ్యన్న యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవుని ఆహారం మాకు దయచేయండి. మా యెడల పాపం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలకు తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడైండును గాక. ఆమేన్. దాత్రిలో చీకట్లు కమ్మెను, సహాయమేమీ లేని వారికి సహాయుడనంబాసిపోకుమి. ఏ కాలమైనా నీ సహాయము లేక పిశాచి గెల్వజాలను, నీ కంటే దిక్కు నాకు లేదుగా. లోక ప్రకాశు